దేశవ్యాప్తంగా జీడీ పరిశ్రమకు చిరునామాగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా పలాసలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. వరుస నష్టాలతో విలవిల్లాడుతున్న క్యాష్యూ పరిశ్రమలు 10 రోజుల పాటు బంద్ పాటిస్తున్నాయి. జీడిపప్పుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఎగుమతులు కుప్పకూలడం, నిల్వలు పేరుకుపోవడం, మరోవైపు ముడి జీడి పిక్కల ధరలు ఆకాశాన్ని అంటడంతో పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 3 వరకు పరిశ్రమలను మూసివేయాలని పలాస క్యాష్యూ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వేలాది కార్మికుల ఉపాధిపై తీవ్ర ఆందోళన నెలకొంది. దేశంలోనే ప్రముఖ క్యాష్యూ పరిశ్రమ కేంద్రంగా పేరుగాంచిన పలాసలో జీడి పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు 3 వరకు మొత్తం 10 రోజుల పాటు పరిశ్రమలను బంద్ చేయాలని పలాస క్యాష్యూ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమలను నడపడం మరింత నష్టాలకు దారితీస్తుందని, అందుకే ఈ తాత్కాలిక బంద్ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది. 10 రోజుల పాటు మేము జీడి కర్మాగారంలో బంద్ చేయబట్టాము. కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో జీడి పిక్కల మార్కెట్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు బస్తాకి 2,000 రూపాయలు పెరిగింది. ఈ 2,000 రూపాయలు పెరగడంతో వలన రాబోయే అంటే సేల్ విషయంకి వచ్చేటప్పటికి కేజీకి 50 రూపాయలు తిరిగి తక్కువ అమ్మవలసి వస్తుంది. జీడిపప్పుకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడం, విదేశీ ఎగుమతులు భారీగా తగ్గిపోవడం, తయారైన పప్పు నిల్వలు పేరుకుపోవడం వంటి సమస్యలు పరిశ్రమలను చుట్టుముట్టాయి. మరోవైపు జీడి పిక్కల ధరలు విపరీతంగా పెరగడం వల్ల పరిశ్రమలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమల సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని క్యాష్యూ రంగానికి చేయూతనివ్వాలని వ్యాపారులు కోరుతున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యాపారం లాభాలు చూడకుండా నష్టాలు చూసే పరిస్థితి కనబడింది. కానీ ఈ సంవత్సరం నష్టాల పరిస్థితి కనబడడం కాదు, నష్టాల్లో గెలిపోయినాం. స్టార్టింగ్ రోజు నుంచి కూడా ఒక్క రోజు కూడా లాభాన్ని మేము చూడలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ఇక్కడ ఇండియాలో ఏదైతే పప్పు తయారవుతుందో ఆ పప్పు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇండియాకి రావాల్సిన పిక్కలు ఇక్కడ రావడం లేదు. అయితే పరిశ్రమల బంద్ వల్ల పూట గడవడం కష్టంగా మారిందని, చేసిన రుణాలకు వడ్డీలు వాయిదాలు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు జీడి కార్మికులు వాపోతున్నారు. తక్షణమే పరిశ్రమలు తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిర్ణయం పలాసతో పాటు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది జీడి కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యాపారంతో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న పలాస జీడి పరిశ్రమ ఇలా సంక్షోభంలో కూరుకుపోవడం స్థానికుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం స్పందించి తగిన రాయితీలు, మద్దతు ధరల ద్వారా ఈ రంగాన్ని ఆదుకోవాలని, కార్మికులకు భరోసా కల్పించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.